మిర్యాలగూడను మోడల్ నియోజకవర్గంగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. మిర్యాలగూడ మండలం కాల్వపల్లి అడ్డరోడ్డు నుంచి శెట్టిపాలెం, అవంతిపురం వరకు 74 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించబోయే ఔటర్ రింగ్ రోడ్డు పనులకు మంత్రులు ఎంపీ రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం వెనుక జిల్లా కార్యకర్తల పోరాటం ఉందని గుర్తు చేశారు. తెలంగాణ చరిత్రలో నిలిచిపోయేలా 60,000 కోట్లతో రోడ్ల నిర్మాణం చేపడుతున్నట్టు తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన 22 నెలల్లోనే రేషన్ కార్డుదారులకు దేశంలో ఎక్కడా లేని విధంగా సన్నబియ్యం అందిస్తున్నామని వివరించారు. ఎస్సీ వర్గీకరణను పూర్తి చేసి బీసీలకు 42% రిజర్వేషన్ అమలుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. ప్రజల ఆశీర్వాదంతో మరో 10 ఏళ్లు కాంగ్రెస్ అధికారంలో కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. మిర్యాలగూడ అభివృద్ధికి అధిక మొత్తంలో నిధులు కేటాయించి నియోజకవర్గాన్ని రాష్ట్రంలో అగ్రభాగంలో నిలబెట్టనున్నట్టు మంత్రి ప్రకటించారు. రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ మిర్యాలగూడ నియోజకవర్గంలోని ప్రతి సింగిల్ రోడ్డును డబుల్ రోడ్డుగా మార్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని కోరారు. రాజశేఖర రెడ్డి కాలంలో మిర్యాలగూడ కేఎన్ఎం డిగ్రీ కాలేజ్ ప్రభుత్వ పరం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్ రాకపోవడం, టీఆర్ఎస్ 4 ముక్కలైపోవడం వంటి పరిణామాలను ప్రస్తావిస్తూ ఆ పార్టీలపై విమర్శలు గుప్పించారు. ఈరోజు అవంతిపురం వరకు డబుల్ రోడ్ 74 కోట్లతోని డబుల్ రోడ్ శంకుస్థాపనతో ఇప్పుడు మళ్ళా మిర్యాలగూడ కాన్స్టిట్యూన్సీని ఒక మోడల్ గా చేయడానికి నేను పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ రోజు క్యాబినెట్ మీటింగ్ 3 గంటలకు ఉన్నా సరే మీ ఎమ్మెల్యే గారు తప్పకుండా ఈ రోజు రావాలి, ఈ శంకుస్థాపన చేసి పనులు మొదలు పెట్టాలని చెప్పి వారి ఆదేశం మేరకు రావడం జరిగింది. టైం లేకున్నా ఈ పనులన్నీ కూడా మొదలు పెట్టడమే కాదు, దాదాపు 250 కోట్లతోని మిర్యాలగూడలో ప్రతి సింగిల్ రోడ్డుని డబుల్ రోడ్డుగా చేయడానికి మా ఆర్ఎండ్బి శాఖ నుంచి 250 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. విలేజ్ వారీగా మీ అందరూ కూడా ఇప్పుడు మా సిఈ గారు చెప్పడం జరిగింది. మాడులపల్లికి వెళ్ళి, పోరటిగూడెంకి వెళ్ళి, తంకపల్లి వరకు అక్కడ పోయే రోడ్డు కానీ, ఇక్కడ మన చింతపల్లి పోయే రోడ్డు కానివ్వండి, ప్రతి రోడ్డు పంచాయతీరాజ్ శాఖ ద్వారా అదే ఆ గ్రామం నుంచి మండలానికి బీటీ రోడ్లకు కూడా త్వరలో టెండర్లు పిలుస్తున్నారు. ఆర్ఎండ్బితో పాటు ఈరోజు కేఎన్ఎం డిగ్రీ కాలేజీ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే లేకుండే అందరు విద్యార్థులు లెక్చరర్స్ నా దగ్గరకు వస్తే రాజశేఖర రెడ్డి గారు కొట్లాడి కేఎన్ఎం డిగ్రీ కాలేజీని గవర్నమెంట్ పరం చేయించింది కూడా ఆ రోజు నేనే. జీవోలో కూడా నా పేరుతోనే జీవో రావడం జరిగింది. ఇలా ఎంతో ఫేమస్ చరిత్ర ఉన్న కేఎన్ఎం డిగ్రీ కాలేజ్, అలాగే జూనియర్ కాలేజ్తో కూడా మరొక 5 కోట్ల రూపాయలు. ముఖ్యమైనది నల్గొండ మిర్యాలగూడ మున్సిపాలిటీకి 70 కోట్లతో ఇవాళ పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేను దాన్ని కూడా పనులు ప్రారంభించబోతున్నాం. ఇంకా కేంద్రంకి నిధులు తేవడానికి మన ఎంపీగా రఘువీర్ రెడ్డి గారికి మేమిద్దరం కూడా ఎంపీలుగా కూడా పనిచేసాం కాబట్టి కేంద్ర పథకాలను కూడా మన మిర్యాలగూడ సెగ్మెంట్ దేశంలో తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కువ రైస్ ఇండస్ట్రీ ఉన్నది దేశంలోనే. అగ్రికల్చర్ రైతులతో పాటు ఇక్కడ ఉన్న అందరూ కూడా ఎంతో ఇది కమర్షియల్ టౌన్ గా ఉన్నది కాబట్టి తప్పకుండా ఫ్యూచర్ లో రాబో 3 సంవత్సరాలే కాదు, ఆ 5 ఏళ్ళు ఇంకో 15 ఏళ్ళు మన జూబ్లీతో మీకు అర్థమైపోయింది కదా, ఎంత ఇంకా 15 ఏళ్ళు మన గవర్నమెంటే ఉంటుంది. అందుకనే రాజకీయ విమర్శలు చేయడానికి కాదు, ఇది అభివృద్ధి కార్యక్రమాల కోసం పెట్టుకున్న మీటింగ్. మనం తిట్టాలన్నా ఒక పార్టీకి ఏమో డిపాజిట్ పోయింది, ఇంకో పార్టీ ఏమో 4 ముక్కలే కొట్లాడుకుంటారు వాళ్ళు అక్క చెల్లెళ్ళు బాగుపడుతుంది కాబట్టి అందుకనే మనకు ఎవరు లేరు. మనం అందరం కలిసికట్టుగా ఉండి మీరు అందరూ ఒక్క సర్పంచ్ కూడా మిర్యాలగూడ కాన్స్టిట్యూన్సీలో పోవద్దు. అదే మీరు నాకు మాట ఇవ్వాలి, మా క్యాప్టెన్ గారికి మాట ఇవ్వాలి. సర్పంచ్తో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు ఇవన్నీ గెలిస్తేనే గ్రామాలలో సమస్యలు ఈ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు చెప్తారు, ఎమ్మెల్సీలకు చెప్తారు, వాళ్ళు మాకు చెప్తారు. మేము ఎమ్మెల్యేలు, ఎంపీలు ముఖ్యమంత్రి గారి దగ్గర కొట్లాడి మన జిల్లాని అన్ని రంగాల్లో పూర్వపు నల్గొండ జిల్లాని రాష్ట్రంలోనే మొట్టమొదటి జిల్లాగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని మీకు మాటిస్తూ మరొకసారి మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ఘనంగా స్వాగతం పలికినందుకు మీ ఎమ్మెల్యే గారు కూడా మీకు ఎప్పుడు కూడా మా కాన్సెన్స్ ఇంకా వెనుకబడినది కావాలంటుంది కాబట్టి ఈరోజు మీ సమయం లేకుండా రావడం జరిగింది. ఈరోజు క్యాబినెట్ లో కూడా మీరు చెప్పిన కొన్ని విషయాలు ఉన్నాయి. నేను కెప్టెన్ గారు ముఖ్యమంత్రి గారితో చర్చించి అన్ని కూడా పరిష్కరిస్తామని మరొకసారి
వాస్తవంగా ఈరోజు 3 గంటలకి చాలా అత్యంత ముఖ్యమైన కేబినెట్ సమావేశం ఉంది. అయినా సరే మిర్యాలగూడ నియోజకవర్గంలో ఈ 74 కోట్ల రోడ్డు విషయంలో, గవర్నమెంట్ డిగ్రీ కేఎన్ఎం డిగ్రీ కాలేజ్ విషయంలో, జూనియర్ కాలేజ్ విషయంలో, మున్సిపాలిటీలో 60 కోట్ల రోడ్ల 65 కోట్ల రోడ్లు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించడానికి మరి వెంకన్న నేను ఈరోజు మిర్యాలగూడ రావడం జరిగింది. మిర్యాలగూడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రత్యేక స్థానం ఉంది మీ అందరి గుండెల్లో. నేను సుదీర్ఘ కాలంగా ఈ ప్రాంతంలో ప్రజాపతి ఉన్నా. మరి ఉమ్మడి నల్గొండ జిల్లాలో 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ఉన్నా. మీ ఎంపీ కూడా ఉన్నా. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ఏకైక వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నా. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా ఉన్నా. ఈరోజు వెంకన్న నేను ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో మంత్రులు ఉన్నాం. నేను ఈరోజు మిర్యాలగూడ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలకు సల్యూట్ చేస్తున్నా. ఎంత కష్ట నష్టాలు వచ్చినా, మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టినా ఇక్కడ కాంగ్రెస్ జెండా నిలబెట్టింది మీరు. మీ యొక్క చెమట, త్యాగం, రక్తం, కృషి ఎప్పుడు కూడా నేను వెంకన్న గుర్తిస్తాం. ఈరోజు మన గవర్నమెంట్ వచ్చింది. ఇక్కడ కార్యకర్తలకి మేలు జరగాలి, కార్యకర్తల జీవితాల్లో వెలుగులు నిండాలి. మిర్యాలగూడ నియోజకవర్గం అభివృద్ధిలో ఒక నెక్స్ట్ లెవెల్ తీసుకుపోతామని చెప్పి కూడా నేను మరి మీకు మాటిస్తున్నా. కృష్ణా నదీ జలాల నుంచి మిర్యాలగూడ నియోజకవర్గంలో ఆల్రెడీ ఇప్పుడు సుమారు 100% ఆయకట్లు ఉంది. ఎక్కడెక్కడైనా గ్యాప్ ఉంటే, టేలెంట్ ఉంటే తప్పనిసరిగా పూర్తి చేస్తాం. మొదలుపెట్టిన అన్ని లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ 100% పూర్తి చేస్తామని చెప్పి సభాముఖంగా ఈరోజు మీకు మాటిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మేము వచ్చింది ఈ 74 కోట్ల రోడ్డు, మరి డిగ్రీ కాలేజు, జూనియర్ కాలేజు, అదేవిధంగా మున్సిపాలిటీలో 65 కోట్ల రోడ్లు. ఇవి కాకుండా మిర్యాలగూడ నియోజకవర్గంలో మరి ప్రియ మిత్రుడు, మీ ఎమ్మెల్యే, మీ అభిమాన నాయకుడు బిఎల్ఆర్ గారు, మరో మీ అభిమాన నాయకుడు ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు, మీ ఎంపీ రఘువీర్ రెడ్డి గారు మమ్మల్ని ఏమి కోరినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మిర్యాలగూడ మేలు కోరి మిర్యాలగూడ అభివృద్ధి చేయడానికి తప్పనిసరిగా చేస్తామని చెప్పి నేను మనం చేస్తున్నాను. ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తల బలం, మీ త్యాగం, మీ కృషి వల్లనే హైదరాబాద్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. మేము ఎన్నడూ మర్చిపోవాలి. మీ మంత్రులుగా, మీ ముఖ్యమంత్రిగా, మీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా, మీ మరి చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి మంత్రివర్గం అందరం కూడా కలిసి ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధికి కట్టుబడునని చెప్పి నేను మనం చేస్తున్నాను. ఒక్కసారి ఆలోచన చేయండి. ఎవరు ఊహించలేరు ఈ 22 నెలల్లో తెలంగాణ రాష్ట్రంలో, భారతదేశంలో ఎక్కడ కూడా 29 రాష్ట్రాల్లో లేని విధంగా ప్రతి వ్యక్తికి 6 కిలోల ఉచితంగా మంచి క్వాలిటీ సన్న బియ్యం ఇస్తుంది మన ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం. కానీ ఆనాటి టిఆర్ఎస్ ఎమ్మెల్యే కానీ ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలే. మరి బిఎల్ఆర్ ఎమ్మెల్యే అయినాక ఈ 22 నెలల్లో వేలాది రేషన్ కార్డులు ఇచ్చినాం. ఈ రోజు కూడా మీకు బాగా చేస్తున్నా. ఎవరన్నా మిగిలిపోయి ఉంటే ఈ రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ ఒక నిరంతర ప్రక్రియని మనం చేస్తున్నాం. ఎవరన్నా మిగిలిపోయి ఉంటే వాళ్ళకు కూడా రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి కూడా నేను మనం చేస్తున్నాం. అదేవిధంగా ఇది పెద్ద ఎత్తున వరి పండించే మరి మిర్యాలగూడ నియోజకవర్గం. ప్రతి గింజ కొనుగోలు చేస్తాం, ప్రతి వరి రైతుకి న్యాయం చేస్తామని చెప్పి నేను మనం చేస్తున్నాను. 48 గంటల్లో ఎంఎస్పికి కొనుగోలు చేసి 48 నుంచి 72 గంటల్లో
పైసలు మీ ఖాతాలో వేస్తారని చెప్పి కూడా రాష్ట్ర సివిల్ సప్లైస్ మినిస్టర్గా మీకు మాటిస్తున్నా. అదేవిధంగా మీ అందరికీ తెలుసు 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు సప్లై జరుగుతుంది. అక్కలు చెల్లెళ్ళు మీరు జాగ్రత్త తినాలమ్మా. మీకు బస్సు ప్రయాణం ఎక్కడికి పోయినా ఆర్టీసీ బస్సులో ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉచితంగా మీరు ముందుకు పోతున్నారు.